హలో స్టూడెంట్స్, మన టాపిక్ వచ్చేసి ఇంటర్నెట్ షట్ డౌన్స్. సో రీసెంట్గా యాక్సెస్ నౌ రిపోర్ట్ 2023లో రిలీజ్ చేసింది. దీని ప్రకారం ఆల్మోస్ట్ ఇండియాలో 116 షట్ డౌన్స్ అయినాయి 2023 ఇయర్లో. సో లైన్గా 6th టైం అనమాట ఇది. వరల్డ్స్ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంటర్నెట్ షట్ డౌన్స్ అనేవి మన కంట్రీలోనే అయినాయి. సో అందుకు అసలు ఏంటిది ఇంటర్నెట్ షట్ డౌన్ ఎందుకు చేస్తారు, ఇవన్నీ మనం కొంచెం డీటెయిల్గా నేర్చుకుందాం. సో ఇంటర్నెట్ షట్ డౌన్ అంటే ఇంటెన్షనల్గా ఇంటర్నెట్ కమ్యూనికేషన్స్ని ఆపేయడాన్ని ఇంటర్నెట్ షట్ డౌన్స్ అని అంటారు. అది ఒక స్పెసిఫిక్ లొకేషన్కి కానీ రీజియన్కి కానీ ఒక స్పెసిఫిక్ టైంలో ఇంటర్నెట్ కట్ చేయడం అనేది జరుగుతుంది. ఓవరాల్ వరల్డ్ వైడ్లో చూసుకుంటే 2023లో ఆల్మోస్ట్ 283 ఇంటర్నెట్ షట్ డౌన్స్ అయినాయి. 2022లో 201 ఇంటర్నెట్ షట్ డౌన్స్ అయినాయి. ఓకే, ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ 2022కి 23కి కంపేర్ చేస్తే 2022 కంటే 41% ఇంటర్నెట్ షట్ డౌన్స్ ఎక్కువైనాయి ఓవరాల్ వరల్డ్లో. సో ఇక్కడ చూడండి, 2023లో 283 ఇంటర్నెట్ షట్ డౌన్స్ అయితే మన ఇండియాలోనే 116 ఇంటర్నెట్ షట్ డౌన్స్ అయినాయి. ఓకే, సో ఇది ప్రజెంట్ సినేరియో. వరల్డ్ మొత్తంలో హయ్యెస్ట్ ఇంటర్నెట్ షట్ డౌన్స్ అనేవి మన కంట్రీలోనే అవుతున్నాయి. సో అసలు ఎందుకు ఇంటర్నెట్ షట్ డౌన్స్ చేస్తారంటే, ఫస్ట్ థింగ్ నేషనల్ సెక్యూరిటీని పెంచడానికి. సో టెర్రరిస్ట్ అటాక్స్ కానీ ఇట్లా హైజాకింగ్ కానీ ఇట్లాంటివన్నీ ప్రివెంట్ చేయడానికి, నేషనల్ సెక్యూరిటీని కాపాడుకోవడానికి ఇంటర్నెట్ షట్ డౌన్ చేస్తారు. నెక్స్ట్ రీజన్ వచ్చేసి సోషల్ అన్రెస్ట్, ఇట్లా వాయిలెన్స్ ఒక స్పెసిఫిక్ రీజియన్లో లొకేషన్లో వాయిలెన్స్ పెరిగిపోతుంది అని ఏమైనా డౌట్స్ వస్తే ఇంటర్నెట్ షట్ డౌన్ చేసేస్తారు. సో దట్ మెయిన్గా ఎవరైతే వాయిలెన్స్ని ప్రమోట్ చేస్తారో వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందకుండా ఉంటే ఆ వాయిలెన్స్ అనేది ఆగిపోతుందనే ఉద్దేశంతో ఇంటర్నెట్ షట్ డౌన్ చేస్తారు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి థర్డ్ పాయింట్, చీటింగ్ని ప్రివెంట్ చేయడం. సో ఎగ్జామ్స్ అప్పుడు ఆన్లైన్లో సర్చ్ చేసి రాయకుండా ఇట్లా ఇంటర్నెట్ షట్ డౌన్ చేస్తారు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి సెక్యూరిటీ ఇంకా పబ్లిక్ ఆర్డర్ని మెయింటైన్ చేయడానికి ఇంటర్నెట్ షట్ డౌన్ని చేస్తారు. ఓకే, సో ఈ ఇంటర్నెట్ షట్ డౌన్కి సంబంధించి మనకి స్పెసిఫిక్గా 2 లాస్ ఉన్నాయి. ఒకటి టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ టెలికామ్ ఎమర్జెన్సీ రూల్స్ 2017, ఇంకొకటి ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885. సో యాక్చువల్గా ఈ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 కింద ఈ టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ టెలికామ్ సర్వీసెస్ రూల్స్ 2017 అనేది తీసుకొని వచ్చారు. సో దీనికి ఇదేంటంటే టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ టెలికామ్ సర్వీస్ రూల్స్ 2017 ఇది ఇంటర్నెట్ షట్ డౌన్ ఇష్యూ చేయడానికి ఆర్డర్స్ని ఇష్యూ చేస్తుంది అనమాట. ఒక స్టేట్లో కానీ యూనియన్ ఇంటర్నెట్ షట్ డౌన్ అనేది ఓన్లీ యూనియన్ కానీ స్టేట్ కానీ ఇద్దరు ఇట్లా ఈ యూనియన్స్ హోమ్ సెక్రటరీ కానీ స్టేట్ హోమ్ సెక్రటరీ మాత్రమే ఆర్డర్స్ని ఇష్యూ చేస్తుంది. ఓకే, అండర్ దిస్ రూల్స్. దాని తర్వాత యాక్చువల్గా ఈ ఇంటర్నెట్ షట్ డౌన్స్ని లిఫ్ట్ చేయడానికి 2 కమిటీస్ వేస్తారు. ఒకటి యూనియన్ తరపు నుంచి 3 మెంబర్ రివ్యూ కమిటీ ఉంటుంది, దానికి హెడ్ వచ్చేసి క్యాబినెట్ సెక్రటరీ. స్టేట్ తరపు నుంచి 3 మెంబర్ రివ్యూ కమిటీ ఉంటుంది, దానికి హెడ్ చీఫ్ సెక్రటరీ. సో వీళ్ళు కలిసి ఇంటర్నెట్ షట్ డౌన్స్ పైన రివ్యూస్, ఆర్డర్స్ ఇవన్నీ చేస్తారనమాట. సో ఈ స్పెషల్గా ఈ టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ టెలికామ్ రూల్స్ 2017 కింద పబ్లిక్ ఎమర్జెన్సీ అరౌండ్ 15 days ఉంటుంది. 15 days వరకు సస్పెండ్ చేయొచ్చు కంటిన్యూస్గా. ఓకే, 1885 యాక్ట్లో సెంట్రల్ గవర్నమెంటే ఇంటర్నెట్ సర్వీసెస్ని రెగ్యులేట్ చేయాలి అని ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. ఆ కేసు పేరు వచ్చేసి అనురాధ బాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ కేస్ 2020. సో దీని ప్రకారం ఏంటి అంటే ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19(1)(a)లో ఏదైతే ఉందో దానికి అగెయిన్స్ట్గా, సో ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని కూడా మనం ఆర్టికల్ 19(2)లో రెస్ట్రిక్షన్ అనేది ఉంది అని సుప్రీంకోర్టు 2020లో జడ్జ్మెంట్ ఇచ్చిందనమాట. సో ఇంటర్నెట్ షట్ డౌన్స్ వల్ల ఇంపాక్ట్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఎకనామిక్ లాస్ అవుతుంది. స్పెషల్గా జనవరి 2023 నుంచి జూన్ 2023 వరకు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్లో $118 million లాస్ అయింది, స్పెషల్గా ఇంటర్నెట్ షట్ డౌన్స్ అనే రీజన్ వల్ల. నెక్స్ట్ థింగ్ వచ్చేసి
ఫండమెంటల్ రైట్స్ని ఇంపాక్ట్ చేస్తుంది. సో మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది వయలేట్ అవ్వడం జరుగుతుంది ఇంటర్నెట్ షట్ డౌన్ వల్ల. నెక్స్ట్ థింగ్, ఇన్ఈక్వాలిటీ దారుణంగా పెరిగిపోతుంది ఏరియాకి మధ్యలో. డిజాస్టర్ మేనేజ్మెంట్, సో ఏదైనా సైక్లోన్ కానీ సునామీ కానీ వస్తే ఇంటర్నెట్ షట్ డౌన్ వల్ల ఇన్ఫర్మేషన్ అందక చాలామంది లైఫ్ రిస్క్లో ఉంటుంది. నెక్స్ట్ థింగ్, ఎడ్యుకేషన్ పైన ఇంపాక్ట్ పడుతుంది, హెల్త్ సెక్టర్లో కూడా ఇంపాక్ట్ పడుతుంది. నెక్స్ట్ ప్రొటెస్టులు, వాయిలెన్స్లు ఇవన్నీ ఎక్కువైపోతాయి ఇంటర్నెట్ షట్ డౌన్ అవుతాయి. సో రీసెంట్గా మనం మయన్మార్ ఇష్యూని చూస్తే హ్యూమన్ రైట్స్ అబ్యూజ్ అయింది అక్కడ. అండ్ ఈ ప్రొటెస్ట్లు, వాయిలెన్స్లు చాలా ఇంక్రీజ్ అయిపోతాయి ఇంటర్నెట్ షట్ డౌన్ వల్ల. సో ఇవి మేజర్ ఇంపాక్ట్స్ అనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి వే ఫార్వర్డ్ చూస్తే ఈ 1885 యాక్ట్లో కానీ 2017 యాక్ట్లో కానీ ఎక్కడ మనకి పబ్లిక్ ఎమర్జెన్సీ ఇంకా పబ్లిక్ సేఫ్టీని డిఫైన్ చేయలేదు. సో అది డిఫైన్ చేస్తే మనకి ఫర్దర్ గైడ్లైన్స్ తీసుకోవడానికి, సేఫ్టీ మెజర్స్ తీసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇంటర్నెట్ షట్ డౌన్ని ఎట్లా లిఫ్ట్ చేయాలి, దానికి ప్రాపర్ రూల్స్ ఇంకా ప్రొసీజర్స్ అనేవి ఉండాలి. తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్ తీసేయడం అంటే టోటల్గా ఇంటర్నెట్ని కట్ చేయకుండా సెలెక్టివ్ ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్ లైక్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ కొన్ని సెలెక్టివ్ ప్లాట్ఫామ్స్ని మాత్రం బ్యాన్ చేస్తే సరిపోతుంది అనేసి వే ఫార్వర్డ్లో ఉంది.